నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ 87. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే శ్రీవాణి మహిత్ వెళ్ళిపోయాక కారులో ఇంటికి స్టార్ట్ అయ్యారు అభి మహీంద్ర. శ్రీవాణి ఎక్కువ రోజులు బ్రతకదు అనే నిజాన్ని అస్సలు భరించలేకపోతున్నాడు మహీంద్ర. అతని గుండెను సూదులతో గుచ్చుతున్నట్టుగా ఉంది. మమ్మీ మీ మీద పెంచుకున్న పిచ్చి ప్రేమ కోసం తన చివరి రోజుల్లో ఇన్నాళ్ళుగా మమ్మీ కోల్పోయిన ప్రేమను సంతోషాన్ని మీరు అందించలేరా? తన సంతృప్తిగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళే అదృష్టం కల్పించలేరా? మహిత్ మాటలు అతని చెవుల్లో గింగరాలు తిరుగుతుంటే అతని మనసులో లేదు. ఇటు కుటుంబం, అటు తను ప్రేమించిన శ్రీవాణి దీనస్థితి. ఏం చేయాలో అర్థం కాని నిస్సహాయ స్థితిలో కళ్ళు మూసుకుని సీట్లో వెనక్కి వాలాడు మహీంద్ర. డ్రైవ్ చేస్తూ మహీంద్ర వైపు చూశాడు అభి. మహీంద్ర బయటికి చెప్పకపోయినా అతని మనసులో చెలరేగే సంఘర్షణ అర్థమవుతుంది అభికి. భారంగా ఊపిరి తీసుకొని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఇంటికి చేరుకున్నారు. ఆరు బర్త్డే కావడంతో ఇల్లంతా ఒక పండగలా బంతిపూల మాలలతో అందంగా అలంకరించింది. హాల్లో కూర్చొని ఆరుతో మాట్లాడుతున్న ప్రసాద్, మీనాక్షి, అభి మహీంద్ర వాళ్ళని చూసి నవ్వుతూ పలకరించారు. మనసులో బాధున్న మొహంపై నవ్వు పులుముకొని వాళ్ళని పలకరించి ఆరు వైపు చూసి హ్యాపీ బర్త్డే అమ్మా. ఆమె తల మీద ఆప్యాయంగా చేయి వేసి విష్ చేశాడు మహీంద్ర. థ్యాంక్ యూ మావయ్య అని అతని పాదాలకు నమస్కరించబోతుంటే తన భుజాలు పట్టుకుని ఆపి సంతోషంగా ఉండు తల్లి అని చిరునవ్వుతో చెప్పి లోపలికి వెళ్ళాడు మహీంద్ర. అతని వైపు బాధగా చూసి ప్రసాద్ వాళ్ళతో మాట్లాడుతూ సోఫాలో కూర్చున్నాడు అభి. ఆరు అతనికి కాఫీ అందిస్తూ వెళ్ళిన పని అయిందా అని అడిగింది. అసలు పని ఇప్పుడే మొదలైంది అని మనసులో అనుకుంటూ అయ్యిందారు అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఆరు అందరికీ కాఫీ ఇచ్చేసి మహేంద్రకి ఇవ్వడానికి వెళ్ళింది. విండోలో నుండి బయటికి చూస్తూ ఆలోచనలో ఉన్న మహేంద్ర డోర్ ఓపెన్ అయిన అలికిడికి తల తిప్పి చూశాడు. మావయ్య కాఫీ తీసుకోండి. మీ అత్తయ్య ఎక్కడమ్మా, కనిపించట్లేదు అని అడిగాడు మహేంద్ర కప్ తీసుకుంటూ. చిన్నత్తయ్యతో కలిసి షాపింగ్కి వెళ్ళారు మావయ్య, వచ్చేస్తూ ఉంటారు. అలాగా, సరే అమ్మా అని మహేంద్ర కాఫీ తాగుతూ ఉంటే బయటికి వెళ్ళిపోయింది ఆరు. కాసేపటికి షాపింగ్ నుండి వచ్చి గదిలోకి వెళ్ళింది వైదేహి. ఎంతసేపు అయిందండి వచ్చి అడిగింది షాపింగ్ బ్యాగ్స్ అల్మారాలో పెడుతూ. ఇందాకే వచ్చాం అన్నాడు మెల్లిగా. డల్గా కనిపిస్తున్న అతన్ని చూసి ఏమైందండి అలా ఉన్నారు, ఒంట్లో బాలేదా? అతని నుదుటిపై చేయి పెట్టి చూసింది. ఏం కాలేదు వైదేహి, బానే ఉన్నాను అన్నాడు ఆమె చేయి పట్టుకుని. ఏం కాలేదు అంటున్నారు కానీ కొన్ని రోజులుగా ఎప్పుడు చూసినా పరధ్యానంగా డల్గా ఉంటున్నారు. ఏం ఆలోచిస్తున్నారో ఏంటో అనుకుంటూ జుట్టు పైకి ముడివేసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. వెళ్తున్న తన వైపే చూస్తూ ఆ దేవుడి లీలలో ఎవరికీ అర్థం కావు వైదేహి. ప్రాణంగా ప్రేమించిన నీ ఫ్రెండ్ని నాకు దూరం చేసి నువ్వు నా జీవితంలోకి వచ్చేలా చేశాడు. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఊహించని పరిస్థితుల్లో తనని నాకు ఎదురుపడేలా చేసి నా గుండెల్లో ఒక పెద్ద తుఫాన్ సృష్టించాడు. ఏం చేయాలో అర్థం కాని ఒక సందిగ్ధంలో పడిపోయాను నేను. బాధగా నిట్టూర్చాడు మహేంద్ర. కాసేపటికి అందరూ కలిసి లంచ్ చేస్తున్నారు. పరధ్యానంగా తింటున్న మహేంద్రను చూస్తూ ఏదో తిన్నాననిపించాడు అభి. లంచ్ ముగిశాక అందరూ సాయంత్రం సెలబ్రేట్ చేసే ఆరు బర్త్డే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తన ఫోన్లో లాస్ట్ ఇయర్ ఆరు బర్త్డే సెలబ్రేట్ చేసిన ఫోటోలు, వీడియోస్ చూస్తున్నాడు ఆది. నవ్వుతున్న ఆమె రూపాన్ని చేతితో తడుముతూ హ్యాపీ బర్త్డే ఆరు, నువ్వెప్పటికీ ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలి. మిస్ యూ సో మచ్. కళ్ళ నీళ్లతో ఫోన్లో ఫోటోను చూస్తూ బరువెక్కిన హృదయంతో కళ్ళు మూసుకున్నాడు. ఆది సార్ జ్యూస్ అంటూ గ్లాస్ తీసుకుని అతని దగ్గరికి వచ్చిన కృతి పడుకున్న అతన్ని చూసి గ్లాస్ టేబుల్పై పెట్టి ఆది సార్ నిద్రపోయారా అని మెల్లిగా అడిగింది అతని మీదకి వంగి. ఆది నుండి రెస్పాన్స్ లేకపోవడంతో నిద్రపోయాడు అని అర్థమై సరేలే పడుకోండి అని ఉదయ్ ఉన్న గదివైపు చూసి మీటింగ్ ఉందన్నారు కదా, ఇప్పట్లో రారలే అనుకుని మెల్లిగా ఆది పక్కకి కూర్చొని అతని తలపై చేయి పెట్టి ప్రేమగా నిమురుతూ ఉంది. ఎందుకు సార్, నన్ను చూస్తే ఎప్పుడూ కసుబుసుమంటారు. ఈ చిన్ని ప్రాణం తట్టుకోగలదా చెప్పండి? ప్రేమగా కాకపోయినా కనీసం ఫ్రెండ్లీగా అయినా ఉండొచ్చు కదా మనసులో అనుకుంటూ అతన్ని చూస్తున్న ఆమె దృష్టి అతని చేతిలో ఉన్న ఫోన్పై పడింది. ఓ ఆది సార్, అసలే మీకు బ్రెయిన్ సర్జరీ అయింది, ఇప్పటికీ హెడేక్ వస్తుంది. ఇలా ఫోన్ దగ్గర పెట్టి పడుకుంటే ఎలా చెప్పండి అనుకుంటూ అతని చేతిలో ఉన్న ఫోన్ మెల్లిగా తీస్తుంటే ఆరు ఫోటో కనిపించింది. ఫోన్ తీసుకుని ఆ ఫోటోలను చూస్తూ
ఆది వైపు షాకింగ్గా చూసింది. అంటే ఆది సార్ ఇంకా ఆరాధ్యను మర్చిపోలేదా? ఆమె మనసంతా ఏదోలా అనిపించింది. డోర్ తీసిన సౌండ్ అవ్వడంతో టక్కున బెడ్ పై నుండి లేచి ఫోన్ టేబుల్పై పెట్టింది. లోపల గది నుండి ల్యాప్టాప్ తీసుకుని హాల్లోకి వచ్చాడు ఉదయ్. గంట నుండి మీటింగ్ పెట్టి చావుగొట్టాడు మేనేజర్ అనుకుంటూ బెడ్పై కూర్చున్నాడు. పడుకున్నాడా వీడు? నీకు బోర్ కొట్టుంటుంది కదా అడిగాడు కృతి వైపు చూస్తూ. అదేం లేదు సార్, జ్యూస్ తీసుకోండి అని గ్లాస్ అతనికి అందించింది. థ్యాంక్స్ కృతి అని గ్లాస్ తీసుకుని తాగుతూ, ఏమైంది అలా ఉన్నావు? వీడు మళ్ళీ ఏమైనా అన్నాడా అని అడిగాడు డల్గా కనిపిస్తున్న ఆమెను చూసి. అదేం లేదు సార్, బానే ఉన్నాను, నేను వెళ్తానింకా, బాయ్ సార్. బాయ్ కృతి చిన్నగా స్మైల్ ఇస్తూ అన్నాడు ఉదయ్. కృతి వెళ్ళిపోగా జ్యూస్ తాగి గ్లాస్ పక్కన పెట్టేసి తన వర్క్లో పడిపోయాడు ఉదయ్. ఆది హెల్త్ సెట్ కావడంతో తను ఇంతకు ముందు వర్క్ చేసిన కంపెనీలోనే టీమ్ లీడ్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నాడు ఉదయ్. బయటి నుండి వచ్చి గదిలోకి వెళ్ళబోతున్న అభి వైదేహి పిలుపుకి వెనక్కి తిరిగి తన దగ్గరకొచ్చాడు. ఏంటి మామ్, ఇది తన కోసం తీసుకున్న చీర. నువ్వు బయటికెళ్ళావు కదా, నీకు వీలవుతుందో లేదో అని నేను వెళ్ళి తీసుకున్నా, తనకివ్వు అని అభికి ఇవ్వబోతుంటే, నువ్వే ఇవ్వు మామ్, నీ చేతులతో ఇస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటూ కిచెన్లో ఉన్న ఆరుని చూసి ఆరాధ్య అని పిలిచాడు అభి. వస్తున్నానండి అంటూ దగ్గరికొచ్చి ఇద్దరి వైపు క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తుంది ఆరు. ఇది సాయంత్రం కట్టుకో మోహన్లో ఏ భావం లేకుండా చూస్తూ ఆరు చేతికి అందించింది వైదేహి. ఆరు ఆశ్చర్యంగా చూస్తూ దాన్ని అందుకొని థ్యాంక్ యూ అత్తయ్య అంటూ చటుక్కున వైదేహి బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఊహించని ఆ చర్యకు అవి అవాక్కై నవ్వుతూ చూస్తుంటే వైదేహి తెల్లబోయి చూస్తుంది. ఆమె చూపులకు తడబడి, అంటే మీరు ఫస్ట్ టైం నాకు గిఫ్ట్ ఇచ్చారు కదా, ఆ హ్యాపీనెస్లో అంటూ గోళ్ళు కొరుక్కుంటూ మోహం వేలాడేసుకుని చూస్తుంది. సరే వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి అని గంభీరంగా వెనక్కి తిరిగిన వైదేహి తన బుగ్గను చేతితో తడుముకుంటూ పిచ్చిపిల్ల అని చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళింది. ఆరు, నువ్వేనా? మామ్తో మాట్లాడాలంటే జడుచుకుంటావు, అలాంటిది ముద్దు పెట్టావంటే నేను నమ్మలేకపోతున్నా అన్నాడు ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంటూ. అత్తయ్య నా మీద కోపాన్ని పక్కన పెట్టి నా కోసం ఫస్ట్ టైం శారీ సెలెక్ట్ చేసింది కదా, హ్యాపీగా అనిపించింది. అయినా భయపడుతూ దూరంగా ఉంటే నాకు అత్తయ్యకి మధ్య దూరం ఎలా తగ్గుతుంది? అందుకే చిటపటలాడే అత్తకు చిలిపి కోడల్ని అయిపోదామనుకుంటున్నా అంది నవ్వుతూ. నువ్వు సూపర్. అభి ఆమె బుగ్గ గిల్లి శారీ ఎలా ఉందో చూడు అన్నాడు. ఆరు శారీ తీసి చూసింది. సీ గ్రీన్ కలర్ శారీపై సిల్వర్ స్టోన్స్ అండ్ కుందన్స్తో బ్యూటిఫుల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ జరీవల్ విత్ కట్ వర్క్ బార్డర్, దానికి మ్యాచింగ్ సిల్వర్ కలర్ హెవీ ఎంబ్రాయిడరీ రెడీమేడ్ బ్లౌజ్. చాలా గ్రాండ్గా క్లాసీగా ఉన్న ఆ శారీని చూసి చాలా బాగుంది అభి, మీలాగే అత్తయ్యది కూడా సూపర్ సెలెక్షన్ అంది మురిసిపోతూ. అభి నవ్వుతూ చూసి, సరే వెళ్ళి మెల్లిగా రెడీ అవ్వు, నువ్వు శారీ కట్టుకోవడానికే గంట పడుతుంది అన్నాడు. అయితే మీరు కట్టండి. కట్టమంటే కట్టేస్తా, ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఆరు నవ్వేసి, అమ్మ కడుతుందిలేండి. అయినా అభి, నైట్ సెలబ్రేట్ చేసావు కదా, మళ్ళీ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం అవసరమా అని అడిగింది. నైట్ సెలబ్రేషన్స్ మన పర్సనల్, ఇప్పుడు మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మధ్య సెలబ్రేట్ చేయబోతున్నాం. నువ్వు ఈ అభిమన్యు వర్మ భార్యవి, మహేంద్రవర్మ కోడలివి. ఈ మాత్రం ఉండకపోతే ఎలా? నేను ఊరుకున్నా మీ మామగారు అస్సలు ఊరుకోరు, అందులోనూ పెళ్ళయ్యాక వచ్చిన ఫస్ట్ బర్త్డే, సో తగ్గేదేలే, వెళ్ళి రెడీ అవ్వు అన్నాడు. ఆరు ఆర్తిగా చూస్తూ సరే అని తలాడించి తన గదిలోకి వెళ్ళింది. అవ్వా త్వరగా వెళ్దాం పదా, మళ్ళీ ఇంటికి వెళ్ళి రెడీ అవ్వాలి, లేట్ అవుతుంది. సిస్టంలో బిజీగా వర్క్ చేస్తున్న విశ్వ పక్కన కూర్చుంటూ అంది వర్ష. అయిపోవచ్చింది వర్ష, ఒక్క 5 మినిట్స్ తల తిప్పకుండానే సమాధానమిచ్చి ఫాస్ట్గా వర్క్ చేస్తున్న అతన్ని టేబుల్పై మోచేయి పెట్టి చిన్ కింద చెయ్యి ఆనించుకొని చిరునవ్వుతో చూస్తుంది వర్ష. 5 మినిట్స్లో వర్క్ కంప్లీట్ చేసుకుని ఫాస్ట్గా ఇంటికి చేరుకున్నారు. వర్ష, నేను పక్క రూమ్లో ఫ్రెష్ అయ్యి వస్తాను, నువ్వు ఇందులో మార్చేసి అని విశ్వ టవల్ తీసుకుని వెళ్ళగా హడావిడిగా వాష్రూమ్లోకి వెళ్ళిన వర్ష స్నానం చేసి టవల్ కోసం చూడగా కనిపించలేదు. టవల్ డ్రెస్ తీసుకోకుండానే వచ్చేసానే అని డోర్ కొద్దిగా ఓపెన్ చేసి బావా వచ్చావా అని పిలిచింది. ఆ వర్ష డ్రెస్ వేసుకుంటూ బదిలిచ్చాడు విశ్వ. బావా అది కంగారులో టవల్ డ్రెస్ ఏం తీసుకోకుండానే వచ్చేశాను. విశ్వ చిన్నగా నవ్వుకొని సరే ఇస్తున్నా అని టవల్ తీసుకొని డోర్ దగ్గరికి వచ్చి ఇదిగో తీసుకో అన్నాడు. వర్ష చెయ్యి బయటపెట్టి టవల్ తీసుకుంటుంటే వదలకుండా గట్టిగా పట్టుకుని
చిలిపిగా నవ్వుతూ ఉన్నాడు. బావా, నీ అల్లరి తర్వాత ఇప్పుడు వదిలేయవా ప్లీజ్ అంది రిక్వెస్టింగ్గా. నువ్వంత ముద్దుగా అడుగుతుంటే వదలకుండా ఎలా ఉంటాను వర్ష అని విశ్వ నవ్వుతూ టవల్ వదిలేగా చుట్టేసుకొని ఎదురుండి మోకాల పై వరకు ఉన్న ఆ టవల్లో విశ్వ ముందుకు వెళ్ళాలంటే సిగ్గు బిడియం ఆవహించి మెల్లిగా డోర్ నుండి తొంగి చూసి బావా అని పిలిచింది. బయటికి వెళ్ళాలి అంతే కదా, సరే నేను కార్లో వెయిట్ చేస్తాను, త్వరగా రెడీ అయి వచ్చేసి అని విశ్వ నవ్వుకుంటూ బయటికి వెళ్ళగా చిన్నగా నవ్వుకొని ఫాస్ట్గా వచ్చేసి శారీ కట్టుకుని రెడీ అయింది వర్ష. కార్లో వెయిట్ చేస్తున్న విశ్వ లావెండర్ కలర్ శారీలో సింపుల్ అండ్ క్లాసీగా ఉండి స్టైల్గా నడిచొస్తున్న వర్షను చిరు దరహాసంతో చూస్తుంటే ఎలా ఉన్నాను అని కనుబొమ్మలు ఎగిరేసి అడిగింది వర్ష. సూపర్ అని చేతితో సింబల్ చూపించి ఆమె వైపు ఒక ఫ్లయింగ్ కిస్ విసరడంతో నవ్వుకుంటూ కార్లో కూర్చుంది వర్ష. నువ్వు రెడీ అవ్వకపోయినా బాగుంటావు వర్ష, రెడీ అయితే ఇంకా అదిరిపోతావు అన్నాడు ఆమెను ఆర్తిగా చూస్తూ. అచ్చం నీలాగే అంది అతని వైపు అడ్మైరింగ్గా చూస్తూ. విశ్వ తనలో తానే నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు. కాసేపటికి అభి ఇంటికి చేరుకోగా ఎదురొచ్చి హ్యాపీగా లోపలికి ఆహ్వానించాడు అభి. కాసేపటికి నిఖిల్ వాళ్ళు కూడా రావడంతో అందరూ మాట్లాడుకుంటూ ఉండిపోయారు. సాయంత్రం 6 అవుతుండగా లైట్స్ అండ్ బెలూన్స్తో గ్రాండ్గా అలంకరించిన గార్డెన్లో దగ్గరి బంధువులు సన్నిహితుల మధ్య 6 బర్త్డే సెలబ్రేషన్స్ అట్టహాసంగా మొదలయ్యాయి. వైదేహి ఇచ్చిన శారీలో దానికి మ్యాచింగ్ సింపుల్ డైమండ్ నెక్లెస్ సెట్, బ్యాంగిల్స్ వేసుకొని బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్గా ఉన్న ఆరు పక్కన వైట్ కలర్ డిజైనర్ కుర్తా పైజామాలో సూపర్ హ్యాండ్సమ్గా ఉన్నాడు అభి. వచ్చిన వాళ్ళంతా ఆరుకి ఫ్లవర్ బుకేలు గిఫ్ట్లు అందించి విష్ చేస్తున్నారు. వర్ష, విశ్వ, నిఖిల్, కావ్యలు జంటలుగా వచ్చి ఆరుకి ఫ్లవర్ బుకే అందించి విష్ చేశారు. 3 స్టెప్ కేక్ తీసుకొచ్చి ఆరు ముందు పెట్టగా నిత్య, అక్షయ్ స్నో బాటిల్స్ పార్టీ పాపస్ చేతిలో పట్టుకొని బ్లాస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అందరి కోలాహలం మధ్య ఆరు సంతోషంగా కేక్ కట్ చేసి ఫస్ట్ పీస్ అభికి తినిపించగా తను ఆరుకి తినిపించాడు. మహేంద్రకు కేక్ తినిపించిన ఆరు వైదేహి మొహం తిప్పుకుంటుందేమో అని సంశయిస్తూనే మెల్లిగా కేక్ ఆమె నోటి దగ్గరికి తీసుకెళ్లగా అందులో సగం తుంచి ఆరుకి నవ్వుతూ తినిపించింది వైదేహి. దాంతో ఆరు హ్యాపీగా నవ్వుతూ వైదేహికి తినిపించింది. ఫ్యామిలీ వాళ్ళు, విశ్వ వాళ్ళు, నిఖిల్ వాళ్ళు ఒక్కొక్కరిగా వచ్చి ఆరుకి కేక్ తినిపిస్తూ ఉంటే ఆ దృశ్యాలన్నీ కెమెరామ్యాన్ కెమెరాలో బంధిస్తున్నాడు. డ్రింక్స్, భోజనాల తర్వాత గెస్ట్లందరూ వెళ్ళిపోగా ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఒక దగ్గర చేరారు. అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటుంటే మహేంద్ర మాత్రం పరధ్యానంగా ఉండడం అభి గమనించకపోలేదు. అక్షయ్ పక్క నుండి లేచి మహేంద్ర పక్కకు వచ్చి కూర్చొని అతని చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు అభి. మహేంద్ర తల తిప్పి చూస్తుంటే డాడ్, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్, మీరిలా డల్గా ఉండడం నేను అస్సలు చూడలేను అన్నాడు. ఐఎమ్ ఫైన్ అభి అన్నాడు మహేంద్ర బలవంతంగా నవ్వుతూ. ఐ నో డాడ్, ఐ కెన్ ఫీల్ యువర్ పెయిన్ అని మనసులో అనుకొని వెళ్ళి రెస్ట్ తీసుకోండి అన్నాడు. అలాగే అన్నట్టుగా తల ఆడించి మహేంద్ర లోపలికి వెళ్ళిపోగా అందరితో నార్మల్గా ఉంటూనే ఆలోచిస్తూ ఉన్నాడు అభి. మరోవైపు మహిత్ ఇంట్లో బాల్కనీలో నిలబడి ఆకాశంలోకి చూస్తూ ఉంది శ్రీవాణి. మమ్మీ ఇంకా పడుకోలేదా? ఆమె గదిలోకి వస్తూ అడిగాడు మహిత్. శ్రీవాణి వెనక్కి తిరిగి చూసి ఇంకా లేదు నాన్న అంది చిన్నగా నవ్వుతూ. మహిత్ తన పక్కకి వచ్చి నిల్చున్నాడు. కొన్ని రోజులు ఇక్కడే ఉండిపోవచ్చు కదా మమ్మీ, నీకు కొంచెం చేంజ్ ఉంటుంది. మహిత్ మాటలకు ఇక్కడ నాకు ఈ ఒక్కరోజు గడవడమే చాలా కష్టంగా అనిపించింది మహి, ఇంకా ఒక్కరోజు కూడా ఉండలేను. సరే అయితే నేను నీతో పాటు వస్తాను. ఏదో చేద్దామనుకుని ఉన్నాను కానీ నేను అనుకున్నది ఏదీ జరగలేదు అని భారంగా ఊపిరి వదిలి ఇక పడుకో మమ్మీ, ఇప్పటికే లేట్ అయింది, మార్నింగే వెళ్ళిపోదాం అన్నాడు. శ్రీవాణి మహిత్ చేయి పట్టుకుని నన్ను చూసుకోవడానికి ఇంట్లో అందరున్నారు కానీ నువ్వు ఆఫీస్లో అంతా సెట్ చేశాకే రా అంది. ఏం పర్లేదు మమ్మీ, నాకిప్పుడు ఆఫీస్ ఇంపార్టెంట్ కాదు. మహిత్ మాటలకు నేను చెప్పేది విను మహి, నా కోసం నువ్వు కష్టపడి స్టార్ట్ చేసిన కంపెనీని నెగ్లెక్ట్ చేయకు. ఇప్పుడు బాగానే ఉన్నా కదా, కొన్ని రోజులుండి అంతా సెట్ చేసుకునిరా అంది. మహిత్ కొన్ని క్షణాల మౌనం తర్వాత సరే మామ్, పడుకో ఇంకా, ఇప్పటికే లేట్ అయింది, గుడ్ నైట్ అని ఆమెను హత్తుకున్నాడు. గుడ్ నైట్ నాన్న అంది చిన్నగా నవ్వుతూ. మహిత్ అతని గదిలోకి వెళ్ళిపోగా డోర్ పెట్టేసి ఎడదెగని ఆలోచనలతో ఎప్పటికో నిద్రలోకి జారుకున్న శ్రీవాణి మార్నింగ్ ఫ్లైట్కి ముంబై వెళ్ళిపోయింది. మార్నింగ్ మహేంద్ర కుటుంబం, ప్రసాద్ కుటుంబం కలిసి టిఫిన్ చేస్తున్నారు. అవి పక్కపక్కనే కూర్చొని తింటున్నా మహేంద్ర వైదేహిలను చూసి దీర్ఘంగా శ్వాస తీసుకుని డాడ్,
మీరు ఆఫీస్ వర్క్ మీద పూణే వెళ్లాల్సి ఉంటుంది అన్నాడు. ఆ మాటలకు మహీంద్ర అయోమయంగా చూస్తుంటే అభి చిరునవ్వుతో అవును అన్నట్టుగా కళ్ళు మూసి తెరిచాడు. ఎన్ని రోజులు వెళ్ళాలి నాన్న? అడిగింది వైదేహి సందేహంగా చూస్తూ. రోజులు పట్టొచ్చు, నెలలు కూడా పట్టొచ్చు మామ్. లాస్ట్ టైం నేను 10 డేస్ అనుకున్నాను, బట్ 45 డేస్ ఉండాల్సి వచ్చింది కదా. సో అక్కడ పరిస్థితిని బట్టి టైం పడుతుంది అన్నాడు. వైదేహి వైపు బ్లాంక్గా చూస్తున్న మహీంద్ర వైపు చూస్తూ. నేనే వెళ్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ ఆఫీస్లో నేను చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి. అండ్ అక్కడ ప్రాబ్లమ్స్ను డాడ్ మాత్రమే ఎఫెక్టివ్గా టేకప్ చేయగలరు. ఇంతకుముందు అక్కడ వర్క్ చేశారు కదా, ఏమంటారు బాబాయ్ అని అడిగాడు రాజేంద్ర వైపు చూస్తూ. కరెక్ట్ అభి, అన్నయ్య వెళ్ళడమే బెస్ట్ ఆప్షన్ అన్నాడు రాజేంద్ర. అభి ఇంటెన్షన్ ఏంటో తెలియకపోయినా. మరీ అన్ని రోజులంటే కష్టమేమో కదా అభి. అయితే నేను కూడా మీ నాన్నతో పాటు వెళ్తాను అంది వైదేహి. లేదు మామ్, డాడ్ ఆఫీస్కి వెళ్తే నువ్వు ఒంటరిగా హోటల్లో ఉండాల్సి వస్తుంది. ఇట్స్ నాట్ గుడ్. అండ్ ఇప్పుడు ఆరాధ్యతో నువ్వు ఉండాల్సిన అవసరం ఉంది కదా అన్నాడు. అది కూడా కరెక్టే అంది వైదేహి చిన్నగా నిట్టూర్చి. నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మామ్, అక్కడ అన్ని ఫెసిలిటీస్ పర్ఫెక్ట్గా ఉంటాయి, కేర్ఫుల్గా చూసుకుంటారు అన్నాడు. సరే నాన్న అంది వైదేహి. డాడ్, ఈవినింగే మీ ప్రయాణం, నేను టికెట్స్ బుక్ చేస్తాను, రెడీగా ఉండండి అని చెప్పి తినడం అయిపోవడంతో లేచాడు అభి. అభి ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడు అని అస్సలు ఊహించని మహీంద్ర వెళ్తున్న అభి వైపే షాక్తో చూస్తూ ఉంటే, ఏవండి, తినకుండా అటేటో చూస్తారేంటి, తినండి అంది వైదేహి. తింటున్నాను అని మహీంద్ర ఫాస్ట్గా తినేసి గార్డెన్లో ఉన్న అభి దగ్గరికి వెళ్ళాడు. అలికిడికి వెనక్కి తిరిగిన అభిని చూస్తూ, అభి ఏంటిదంతా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి నువ్వు నన్ను పంపించేది పూణే కాదు, ముంబై అని నాకు అర్థమవుతుంది. కానీ దానివల్ల ఎలాంటి తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయో ఆలోచించావా? మీ మామ్కి తెలిస్తే తను తట్టుకోగలదా? ఇంకా మన కుటుంబంలో తెలిస్తే వాళ్ళు నాకు గౌరవం విలువిస్తారా? అన్నింటికి మించి నా మనస్సాక్షి నా భార్యకి అన్యాయం చేయడానికి అస్సలు ఒప్పుకోవట్లేదు అభి అన్నాడు ఆవేదనగా. డాడ్, నేను ఇవేవి ఆలోచించకుండానే ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్నాను అనుకుంటున్నారా? నేను అన్ని విధాలా ఆలోచించాను. మహిత్ మిమ్మల్ని శ్రీవాణి గారిని పెళ్లి చేసుకోమని బ్లాక్మెయిల్ చేస్తుంటే అతను చేస్తుంది తప్పు అని ఎలా అయినా బుద్ధి చెప్పాలని శ్రీవాణి గారికి నిజం చెప్పి ఆవిడని ముంబై నుండి రప్పించాను. తను రావడం వల్ల నేను అనుకున్నది జరిగింది. మహిత్ ప్రాబ్లం సాల్వ్ అయింది. కానీ ఆవిడ పరిస్థితి తెలిసాక మహిత్ కోరికలో న్యాయం ఉంది అనిపించింది. అభి మాటలకు మహీంద్ర విస్తుపోయి చూశాడు. అవును డాడ్, నేను మీ గురించి ఎలా అయితే ఆలోచించానో అక్కడ మహిత్ కూడా తన తల్లి గురించి ఆలోచించాడు. చివరి రోజులో తన తల్లి హ్యాపీగా ఉండాలని చాలా తపన పడ్డాడు. ఈ కాలంలో కన్నతల్లి గురించి ఇంతలా ఆలోచించే వాళ్ళు ఉండడం చాలా అరుదు డాడ్. శ్రీవాణి గారు హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటే నేను మిమ్మల్ని తన లైఫ్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళనిచ్చేవాణ్ణి కాదు. బట్ తన మీ మీద ప్రేమతో తన లైఫ్లో అన్నీ కోల్పోయి ఇప్పుడు చివరి రోజుల్లో ఉంది. ఆవిడ ఎక్కువ రోజులు బ్రతకరు అనే నిజం జీర్ణించుకోవడం మీకు కష్టంగానే ఉంటుందని నాకు తెలుసు డాడ్. ఎంతైనా ఒకప్పుడు ప్రాణంగా ప్రేమించారు కదా. ఇలాంటి టైంలో మీరు తనతో ఉండకపోతే శ్రీవాణి గారు మహిత్ ఎంత బాధపడతారో పక్కన పెడితే తను పోయాక మీరు మాత్రం చాలా రిగ్రెట్ అవుతారు. వెళ్ళి ఉండాల్సింది, తను కొన్ని రోజులైనా హ్యాపీగా ఉండేది కదా అని మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఆ రిగ్రెట్ ఫీలింగ్ మీకు ఉండకూడదు డాడ్ అన్నాడు అభి ఉద్వేగంగా. అభి మాటలకి మహేంద్ర కళ్ళెలో కన్నీటి చెమ్మ చేరింది. ఉరిశిక్ష వేసే ఖైదీలను కూడా వాళ్ళ చివరి కోరిక ఏంటో అడిగి అది తీర్చడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు శ్రీవాణి గారిది కూడా చివరి కోరికే. అందులోనూ మీరు ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి, మిమ్మల్ని పిచ్చిగా ప్రేమించిన అమ్మాయి. శిక్ష వేసే జడ్జిల కన్నా కఠిన హృదయాల డాడ్ మనవి తన చివరి కోరిక తీర్చకపోవడానికి అభి అంటుంటే నోట మాట రాక అలాగే చూస్తూ ఉండిపోయాడు మహేంద్ర. అందులోనూ మహిత్ అడిగింది మీరు తీర్చలేని కోరిక కాదు, ఈ ఒక్క నిర్ణయం ముగ్గురి లైఫ్లో హ్యాపీనెస్ నింపుతుంది. మీ హ్యాపీనెస్ చూసి నాకు మనసు సంతృప్తిగా ఉంటుంది. వెళ్ళండి డాడ్. ఈ చివరి రోజుల్లో శ్రీవాణి గారికి తోడుగా ఉండి తను కోల్పోయిన ప్రేమను సంతోషాన్ని అందించండి. తనని సంతోషంగా సాగనంపండి. మీరు ఆఫీస్ పని మీదే వెళ్తారని చెప్పా కాబట్టి ఎవరికీ డౌట్ రాదు. మామ్కి తెలీదు. ఒకవేళ తెలిసినా నేను చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు. అభి, ఇంత గొప్పగా ఆలోచించి నా దృష్టిలో ఉన్నతమైన స్థానంలో ఉండిపోయావు. నువ్వు నా కొడుకు అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అభి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్ అని అభిని ఆత్మీయంగా కౌగిలించుకొని ఎమోషనల్ అయ్యాడు మహేంద్ర.
నేను మీ ప్రతిబింబాన్ని డాడ్. మహేంద్ర వెన్ను నిమురుతూ సంతోషంగా అన్నాడు అభి. సాయంత్రం లగేజ్ ప్యాక్ చేసుకుని వెళ్ళడానికి సంసిద్ధమవుతున్నాడు మహేంద్ర. ఏమండి, ఇంకా ఏమైనా మర్చిపోయారేమో గుర్తు చేసుకోండి. అతని పక్కన కూర్చుంటూ అడిగింది వైదేహి. ఏం లేదు వైదేహి, నిన్ను వదిలేసి వెళ్తున్నందుకే బాధగా ఉంది. ఐఎమ్ సారీ అన్నాడు ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకొని. మీరేమైనా షికార్లకు వెళ్తున్నారా? ఆఫీస్ వర్క్ మీదే కదా, నేను అర్థం చేసుకోగలను. టైంకి తినండి, ఆరోగ్యం జాగ్రత్త. వీలు కుదిరినప్పుడల్లా వచ్చి వెళ్ళండి. అలాగే, నువ్వు జాగ్రత్త. అందరి మీద చిటపటమనకుండా కాస్త ప్రశాంతంగా ఉండు. నీ కోడల్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే అండి, ఫ్లైట్ టైం అవుతుంది, పదండి. అలాగే, బాయ్, మిస్ యూ అని వైదేహిని హత్తుకొని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకొని బరువెక్కిన హృదయంతో లగేజ్ తీసుకుని కదిలాడు. అందరికీ జాగ్రత్తలు చెప్పి బాయ్ చెప్పి అభితో పాటు కారులో స్టార్ట్ అయ్యాడు. కాసేపటికి మహిత్ ఇంటి ముందు కారాపి, ఇదే మీ కొడుకిల్లు అని మహేంద్రను లోపలికి తీసుకెళ్లి అభి కాలింగ్ బెల్ కొట్టగా వస్తున్నాను అంటూ డోర్ తీయడానికి వస్తున్నాడు మహిత్. వాళ్ళిద్దరినీ చూసి మహిత్ ఎలా రియాక్ట్ అవుతాడు? మహేంద్ర శ్రీవాణిలా ఈ కొత్త ప్రయాణం ఎలా ఉండబోతుంది? అభి తీసుకున్న ఈ నిర్ణయం మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.